తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసేసింది. ఏదైతే సాగునీటి సంఘాలకి సంబంధించినటువంటి ఎన్నికలలో మొన్ననే సభ్యుల ఎన్నిక పూర్తయిపోయింది. ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, టోటల్గా సాగునీటి ప్రాజెక్టుల కమిటీలకు సంబంధించి అన్ని కూటమి ఖాతాలోకి చేరిపోయినాయి. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే డీసీ కమిటీల ఎన్నికలు అవన్నీ మొన్నే జరిగిపోతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా గురజాలకు చెందిన పలుకూరి కాంతారావుని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తే, ఎడమకాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా కోట వీరబాబు, వైస్ చైర్మన్గా ఆళ్ల గోపాలకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. కృష్ణా డెల్టా తూర్పు ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా అవనగడ్డ నియోజకవర్గానికి చెందిన దేవబోయిన వెంకటేశ్వర జనసేన, వైస్ చైర్మన్గా పామరకు చెందినటువంటి అల్లూరుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీ ఎంపికయ్యారు. పెన్నార్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా జట్టి రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్గా బేద గిరిధర్, సోమశిల ప్రాజెక్ట్ కమిటీకి వేలూరు కేశవ్ చౌదరి, వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. పులుగుంట మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్గా ఎన్నికారు, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. జనసేనకు వచ్చింది అది దేవబోయిన వెంకటేశ్వరరావుకి సంబంధించి వచ్చింది. అట్లాగే రాళ్లపాడు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఏలూరు వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా నరాల మాలకొండారెడ్డి, తమ్మిలేరు జలాశయ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా పోలవరం నీటి సంఘ అధ్యక్షుడు ఎర్ర రమేష్, ఎర్రకాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా లక్కవరం నీటి సంఘ అధ్యక్షుడు వందన ప్రవణ, వైస్ చైర్మన్గా కొయ్యలగూడెం నీటి సంఘ అధ్యక్షుడు వాడపల్లి రాధాకృష్ణ. ఓవరాల్గా క్లీన్ స్వీప్ తెలుగుదేశం అని చెప్పాలి. మధ్యలో జనసేనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అక్కడ ఎక్కడ ఉందో తెలియదు.